ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది మన తెలంగాణ రాష్ట్రం గురించి. మన తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014లో మన రాష్ట్ర అధికారికంగా ఏర్పడిన రాష్ట్రం. ఆ రోజు నుంచి ఈ రోజు 2025 దాకా ఏనాడైనా తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏర్పడ్డదా? మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, 584 మండలాలు, 10,909 గ్రామాలున్నా ఏనాడు ఏ గ్రామం నుంచైనా ఇది జరిగింది, ఇది జరిగిందని ఏనాడైనా పేపర్‌లో వచ్చిందా? అప్పుడు రజాకార్ చేతుల్లో నలిగిపోతుంటే, ఇప్పుడు రాజకీయ చేతుల్లో నలిగిపోతున్నాం. ఇప్పటికే పార్టీల మీద పార్టీలు మన తెలంగాణ రాష్ట్రం పుట్టుకొచ్చినాయి. ఏ ఒక్క పార్టీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మంచి చేయలేకపోతున్నాయి. ఎవరికి వారు స్వార్థంగా ఆస్తులు కూడబెట్టుకొని వాళ్ళు అలుగుతూ ఉన్నారే తప్ప, మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ ప్రజల్ని ఏనాడు పట్టించుకోలేదు. 10,900 ఉన్న గ్రామాలని ఈ రోజు వరకు ఏ ఒక్క రాజకీయ నాయకులు గాని, ఏ ఒక్క లీడర్‌లు గాని అభివృద్ధి చేయలేదు. ఎందుకు చేయలేకపోతుర్రో అర్థం కావట్లేదు. మన జై తెలంగాణ అనే ఉద్యమం 1969లోనే స్టార్ట్ అయింది. అప్పటినుంచి ఇప్పటిదాకా గూడా ఏనాడైనా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా? మన ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు తీసుకొచ్చుకుంటే, ఇంకా మన మన బతుకులు, మన జీవితాలు అట్లనే నగిలిపోతున్నాయి. వాళ్ళ చేతుల్లో రాజకీయ చేతుల్లో నలిగిపోతున్నాయి. రజాకార్ చేతుల్లో ఎలా నలిగిపోయినాయో ఇవాళ రాజకీయ చేతుల్లో నలిగిపోతున్నాయి. రాజకీయ నాయకులు బాగుపడరా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచి మన గ్రామ ప్రజలు బాగుపడరా? గ్రామ ప్రజలారా, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి.